హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెనడా పేజెస్. సో ఈ ఛానల్లో అంత కెనడా ఇమిగ్రేషన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఈరోజు కెనడా మైగ్రేట్ అవ్వడానికి రైట్ ఏజ్ గురించి మాట్లాడుతున్నాను. సో ఇన్ ఆల్ ది ఆస్పెక్ట్స్ లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పిఆర్ కానీ లేకపోతే ఒక స్టూడెంట్ వీసా కానీ. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు రాధా, ఇది నా ఛానల్ కెనడా పేజెస్. అండ్ నా ఛానల్లో కెనడా ఇమిగ్రేషన్కి సంబంధించి కెనడా లైఫ్ స్టైల్ గురించి నేను చాలా వీడియోస్ పెడుతూ ఉంటాను. అండ్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. సో ఇమిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మనం ఎక్స్ప్రెస్ ఎంట్రీ త్రూ పిఆర్ తీసుకుని ఇక్కడికి రావాలంటే సిఆర్ఎస్ స్కోర్లో, సో సిఆర్ఎస్ స్కోర్ అంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సిఆర్ఎస్ స్కోర్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అండ్ ఏ బేసిస్ మీద వాళ్ళు పాయింట్స్ ఇస్తారు కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను. మీకు ఆ లింక్ని పైన సజెస్టెడ్ వీడియోస్లో పెడుతున్నాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. సో ఇంకా చూడకపోతే చెక్ చేయండి. సో ఈ సిఆర్ఎస్ స్కోర్లో కూడా ఏజ్ అనేది చాలా మెయిన్ ఫ్యాక్టర్. సో మీరు కనుక చూస్తే 20 to 29 years ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం పాయింట్స్ వస్తాయండి, లైక్ 100 points. 18 years నుంచి కూడా యువర్ పాయింట్స్ విల్ స్టార్ట్, బట్ దెన్ 20 to 29 గ్రూప్లో మాత్రమే మీకు 100 points వస్తాయి. అండ్ ఆఫ్టర్ 29 అంటే లైక్ ఫ్రమ్ 30 onwards మీకు పాయింట్స్ తగ్గుతూ ఉంటాయి. ఏజ్ పెరిగే కొద్దీ పాయింట్స్ తగ్గడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయండి. సో ద ఎర్లీ ద బెటర్. మీరు కెనడాకి వస్తే గవర్నమెంట్కి కూడా ఎర్లీ ఏజ్లో వచ్చిన వాళ్ళ వల్లనే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్గా వస్తే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కెనేడియన్ గవర్నమెంట్కి చాలా కాంట్రిబ్యూట్ చేస్తారు. సో ఇన్ ద ఫీజ్ రూపంలో, సో మీరు ఫీజ్ రూపంలో మీరు సమ్ hundreds and thousands of dollars మీరు పర్ యానం పర్ సెమిస్టర్ ఇక్కడ కెనడియన్ గవర్నమెంట్కి పే చేస్తున్నారు కాబట్టి, సో ఆబ్వియస్లీ గవర్నమెంట్కి ఇక్కడ ఇన్కమ్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని. అండ్ మనకి స్టూడెంట్స్ మీరు యూజువలీ చూస్తే మనకి 24-25కి గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. సో దే ఫాల్ అండర్ 20 to 29 స్కేల్, రైట్? సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్ 100 points ఇవ్వడానికి. సో ఇన్ ఆర్డర్ టు అట్రాక్ట్ స్టూడెంట్స్, సో స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ కూడా ఇక్కడ కంట్రీ ఎకానమీ బూస్ట్ అవుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ సెకండ్లీ మనం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ రిటైర్మెంట్ ఏజ్ వచ్చి 67 years అండి. సో ఇన్ కేస్ ఒకవేళ మీరు 25 yearsకి ఇక్కడికి సెటిల్, ఐ మీన్ లైక్ కెనడా మీరు ఎంటర్ అయినా 25 yearsకి మీరు కెనడాలో జాబ్ చేయడం స్టార్ట్ చేసినా సరే, సో మోర్ ఓవర్ మీకు 42 years ఆఫ్ యూనో టైం మీరు కెనడాలో సెటిల్ అయితే ఒకవేళ 42 years వరకు కూడా మీరు జాబ్ చేస్తారు, ఇంకో 42 years, బికాస్ 67 is ద రిటైర్మెంట్ ఏజ్. సో మీ కాంట్రిబ్యూషన్ ఇక్కడ కెనేడియన్ ఎకానమీకి కెనేడియన్ గవర్నమెంట్కి చాలా ఉంటుంది. సో ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకుని హై నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 40 yearsకి ఇక్కడికి వచ్చారనుకుందాము. 40 yearsకి ఇక్కడికి వస్తే వాళ్ళకి యాక్చువల్గా మీ ద్వారా వచ్చే బెనిఫిట్స్ కన్నా కూడా వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ బర్డన్ అవుతారు మీరు. బికాజ్ మీకు నేను ఆల్రెడీ చెప్పాను వేరే వీడియోస్లో, ఇక్కడ హెల్త్ కేర్ సిస్టమ్ కూడా అంతా కంప్లీట్లీ ఫ్రీ అని చెప్పి అన్ని మెడికల్ బెనిఫిట్స్ ఉన్నాయని. సో ఆబ్వియస్లీ మీకు 20 to 29లో ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటుంది అండ్ యూ విల్ నాట్ బీ అ బర్డన్ టు ద హెల్త్ కేర్ సిస్టమ్ హియర్. సో ఆబ్వియస్లీ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో ఇన్సూరెన్సే తీసుకుందాము. సో మీ తక్కువ ఏజ్ ఉంటే మీకు ప్రీమియం తక్కువ ఉంటుంది అండ్ యాజ్ యువర్ ఏజ్ గోస్ అప్, మీకు ఏజ్ పెరిగే కొద్దీ కూడా మీరు ప్రీమియం ఎక్కువ కట్టాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ద సేమ్ లాజిక్ ఇక్కడ కూడా మీకు కెనడాలో ఏంటంటే, సో మీకు ఏజ్ పెరిగే కొద్దీ హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ యూనో అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ మనకి కొంచెం తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 20 yearsలో ఇక్కడికి వచ్చారు, సో మీరు ఇంకిపోతారు ఇక్కడ సిస్టమ్కి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, ఇండియాలో మంచి పొజిషన్లో ఉండి మీరు వర్క్ చేస్తూ దెన్ త్రూ అ కంపెనీ ఆర్ మీరు ఇంట్రెస్ట్ ప్రకారము మీరు కెనడాకి వచ్చారు, మేబీ అట్ అరౌండ్ 30 or 35 అనుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మీకు కైండ్ ఆఫ్ కంపారిజన్ స్టార్ట్ అవుతాయి. సో యూ కీప్ కంపేరింగ్. వన్స్ యూ కమ్ టు దిస్ న్యూ కంట్రీ, హోల్ న్యూ సిస్టమ్, ఇండియాలో అయితే ఎలా ఉంది, కెనడాలో అయితే ఎలా ఉంది, యూ స్టార్ట్ కంపేరింగ్ అండ్ మీరు ఇక్కడ సిస్టమ్కి అలవాటు అవ్వడానికి కూడా మీకు కొంచెం టైం పడుతుంది. సో ఈ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ అనేది మనం ఎర్లీ ఏజ్లో వస్తే మనకి యూనో బై డిఫాల్ట్ అది ఉంటుంది మనకి. జనరలీ మనకి ఎక్స్ప్రెస్ ఎంట్రీ త్రూ అన్నా ఎలా పిఆర్ వచ్చినా సరే మనం సిటిజన్షిప్కి అప్లై చేయాలంటే మినిమం 3 years ఇక్కడ ఉండాలి. అండ్
ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి తీసుకుంటే వాళ్ళకి 2 years ఉంటే సరిపోతుంది. సో దట్ ఈస్ బికాస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెనిఫిట్. వాళ్ళు కెనడా యూనో ఎకానమీ బూస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కెనేడియన్ గవర్నమెంట్ ఆబ్వియస్లీ వాళ్ళకి యూనో 3 years కాకుండా 2 years తగ్గించి వాళ్ళకి యూనో దట్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నా, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మేము వచ్చినప్పటి నుంచి కూడా మేము అనుకునేది ఒకటే, మేము ఇక్కడ ఒక 5 years డౌన్ ద లైన్ ముందే వచ్చుంటే బాగుండేది, ఈ పార్టీకి మాకు అంతా సెట్ అయిపోయి ఉండేది. ఆర్ 10 years అసలు ఎర్లీగా వచ్చుంటే బాగుండేది. ఐ థింక్ వీ హ్యావ్ వేస్టెడ్ అవర్ టైమ్, వీ షుడ్ హ్యావ్ అప్లైడ్ ఫర్ పిఆర్ లిటిల్ ఎర్లీ అని అనుకున్నాము. సో దట్స్ ఆల్. ఏంటంటే మనం స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మనకు ఉండే యూనో అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ కానీ మనకి కొంచెం మౌల్డింగ్ నేచర్ ఉంటుంది ఆ టైంలో. సో 30+ వచ్చిన తర్వాత వీల్ హ్యావ్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్. సో మేబీ ఇట్ కుడ్ బీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్ని చూసుకోవడం కానీ ఇలాంటివన్నీ. మీరు స్టూడెంట్గా వస్తే మీకు అవన్నీ ఉండవా అని అడిగితే ఆబ్వియస్లీ మీరు స్టూడెంట్స్గా వచ్చినప్పుడు మన థింకింగ్ అప్పుడంతా డిఫరెంట్గా ఉంటుంది. సో 20sలో మనం ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మన కెరీర్ గురించి మనం కాన్సన్ట్రేట్ చేస్తాము. యూనో కాలేజెస్, మన ఎగ్జామ్స్, మన హడావుడంతా వేరేగా ఉంటుంది. సో డెఫినెట్లీ మనకి ఇవన్నీ కూడా ఏమీ రావు. అండ్ మీరు 30-40sలో వచ్చిన తర్వాత దెన్ ఇవన్నీ దీస్ కీప్ యూనో డ్రాగింగ్ యూ బిహైండ్. అండ్ 30+, 35+ ఉన్న వాళ్ళకైతే నేను సిన్సియర్గా చెప్పే అడ్వైస్ ఏంటంటే, మీరు పిఆర్ కనో లేకపోతే ఇన్ కేస్ మీరు హెడ్ స్ట్రాంగ్, మీరు కంప్లీట్లీ నేను కెనడా ఎలాగైనా సరే రావాలి, నేను అక్కడ సెటిల్ అవ్వాలి, నా ఫ్యామిలీతో నేను అక్కడ సెటిల్ అయిపోవాలి అని మీరు డెఫినెట్గా నాకు జరగాలని అనుకుంటే కనుక దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ అ పిఆర్ ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ అ పిఎన్పి ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఇవేమీ కాకుండా మీరు ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్గా ఇక్కడికి వచ్చేసేయండి. మీరు ఇప్పుడు మ్యారీడ్ అయితే ఒకవేళ నేను ఆల్రెడీ ఇది కూడా చెప్పాను మీకు ఒక వీడియోలో. సో ఇంటర్నేషనల్ స్టూడెంట్గా వస్తే మీ డిపెండెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వర్క్ పర్మిట్ వస్తుంది. సో మీకు స్టడీ పర్మిట్ వస్తుంది, వాళ్ళకి వర్క్ పర్మిట్ వస్తుంది, అండ్ మీ పిల్లలు కూడా చదువుకోవచ్చు ఇక్కడ. సో చదువు అయిపోయిన తర్వాత మీకు వర్క్ పర్మిట్ స్టార్ట్ అవుతుంది. సో వర్క్ పర్మిట్ అయిన తర్వాత మీరు పిఆర్ అప్లై చేసుకుంటారు. సో దట్ వే ఇట్ ఈస్ అ కన్ఫర్మ్డ్ వే. మీకు ఒక పిఆర్ వచ్చి మీరు కెనడాలో సెటిల్ అయిపోతారు కన్ఫర్మ్గా అని చెప్పి మీకు ఒక క్లారిటీ ఉంటుంది. చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయండి బయట. ఎలాగంటే జనాలు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, మీరు ఇక్కడికి వచ్చిన వెంటనే మీకు జాబ్లు ఇవ్వడానికి రెడీగా వెయిట్ చేస్తున్నారు అనేటట్టు మనకి కన్సల్టెన్సీ వాళ్ళు మనని చాలా లూటింగ్, అది ఇట్స్ జస్ట్ అ కైండ్ ఆఫ్ లూటింగ్. సో కేస్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ స్పౌస్ ఇస్ ఇంట్రెస్టెడ్, సో మీ స్పౌస్కి ఒకవేళ ఫర్దర్గా స్టడీస్ చేయాలని అనుకుంటే దెన్ యూ కెన్ ఆస్క్ హర్ టు అప్లై ఫర్ అన్ ఇంటర్నేషనల్ స్టడీ పర్మిట్. అండ్ దెన్ మీరు డిపెండెంట్గా, మీరు అక్కడ జాబ్ వదిలేసుకుని మీరు ఇండియాలో, దెన్ ఆమెకి డిపెండెంట్గా మీరు యూ కెన్ జస్ట్ కమ్ హియర్ అండ్ యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ హియర్. సో అగైన్ యూ డోంట్ రిక్వైర్ అన్ ఎల్ఎంఐఏ కానీ మీకు సెపరేట్గా మీకు ఒక జాబ్ ఆఫర్ చేతిలో ఉండాలి, ఇలాంటి రూల్స్ ఏమి లేవు. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు జాబ్ చేసుకోవచ్చు. సో అదే చెప్పాను కదండి, ఎలాగైనా సరే నేను రావాలి అని అనుకుంటే డెఫినెట్లీ దే ఆర్ వేస్, మీరు ఇలా రావచ్చు డెఫినెట్లీ. మీకు ఇక్కడ ఫారెన్ కెనడాలో ఎడ్యుకేషన్ అన్నా, కెనేడియన్ ఎక్స్పీరియన్స్ అన్నా, ఇన్ కేస్ ఇఫ్ నాట్ కెనడా, మీరు ఒకవేళ కెనడాకి వచ్చిన తర్వాత మీరు వేరే కంట్రీకి ఎక్కడికైనా వెళ్దామన్నా దీస్ విల్ గివ్ అ గుడ్ వెయిటేజ్ టు యువర్ రెజ్యూమ్. సో దిస్ ఇస్ వాట్ ఐ థింక్. అండ్ అగైన్ నేను చెప్తున్నాను, మేము ఎవరిని డిస్కరేజ్ చేయట్లేదు. 30+ ఉన్న వాళ్ళు మీరు రాకండి ఆర్ అప్లై చేయకండి, నేను ఎవరిని డిస్కరేజ్ చేయట్లేదు. బట్ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు టెల్ యూ దట్ ది బెస్ట్ ఏజ్ టు డిసైడ్ ఈస్ బిట్వీన్ 20 to 29. So that's all for today. I don't want to give a kind of ఏమీ పర్వాలేదు మీరు వచ్చేసేయండి, మీరు అలా అప్లై చేయండి, ఇలా అప్లై చేయండి అని ఫేక్ ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ నేను మీకు ఇవ్వదలుచుకోలేదు. అందుకే నేను ఇక్కడ ప్రాక్టికల్గా ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి అని నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను మీకు. సో ఐ థింక్ దిస్ వీడియో ఈస్ మీకు కొంచెం హెల్ప్ఫుల్గానే ఉందనుకుంటున్నాను. అండ్ తొందరలోనే ఇంకో కొత్త వీడియోతోనే ముందుకు వస్తాను. అండ్ మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు రాధ, ఇది నా ఛానల్ కెనడా పేజెస్.